లేదు సార్. మా హస్బెండ్ పేరు వి భార్గవ. నాకు బిడ్డ కొడుకు. బిడ్డకు 4 సంవత్సరాలు, బాబుకు 2 సంవత్సరాలు ఉంది సార్. ఇంకా పిల్లలు పుట్టేంతకు పిల్లలు పుట్టే ముందు బాగానే ఉండి పిల్లలు పుట్టినాక కొంచెం వేధింపులు ఎక్కువై నన్ను వాళ్ళని చూసి వీని చూసి కొంచెం రెడీ బెట్ట కూర్చుంటే అనుమానించడం, చేతికి గొలుసేసి కట్టేసడం, అసలు మంత్ వచ్చినప్పుడు సభ పెట్టుకొని ఎప్పుడో ఇవాళ చేసి లాస్ట్ నా కొడుకుని వాళ్ళ చేతులతో మందులు టాబ్లెట్ని నిద్ర టాబ్లెట్లు వేసి చంపించారు. రియల్గానే సార్ ఇంకా తెలియని వాళ్ళే చెప్పారు మాకు ఇట్లా వేసిందని. సొంత మా అన్ననే చెప్పిన మంది ఉడక కాదు సార్. సంవత్సరం అయితే మొన్న సంవత్సరం అంతా ఉండేది సార్. నాకు అవి ఉండే 4 రోజులు ఉండదు అన్న ఇంటికాడ ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి ఏంటి అట్లే వెళ్తూ బాలకుండా చూపించుకుందామని ఇంక ఈడ పిల్లగాని ఇట్లా చేసిండ్రు ఇద్దరు. అర్థం 1 ఇయర్ వరకు సార్. పిల్లలు పుట్టక ముందు నుంచి బాగా పిల్లలు పుట్టిన కాంచి సంవత్సరం అయితే సార్. పిల్లలు పుట్టిన కాంచి స్టార్ట్ అయింది దాంట్లో. ఇద్దరు కలిసి స్లీపింగ్ టాబ్లెట్ వేసి చంపేసాం సార్ నా కొడుకుని. పోలీస్ స్టేషన్ పాల్ వాయిస్ రావని అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఈమె పెట్లవెల్లి గ్రామం, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన మహిళ. ఈమె 2019లో ఈమెకు ఐజాక్ సంబంధించినటువంటి భార్గవ్తో పెళ్ళేది. వీళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్ల కొడుకు. భర్త ఎప్పుడు తరచుగా వేధిస్తుందని చెప్పేసి ఒక 10 రోజుల క్రితం ఇంటికి వెళ్తుంది పిల్లల్ని ఇక్కడనే వదిలిపెట్టి. దాంతో భర్త మనస్తాపం చెంది కొడుకు గుర్తు తెలియని మరణించి తను కూడా తీసుకున్నట్టు భార్యకు తెలిసి ఇంటికి వస్తే కొడుకు చనిపోయి ఉంటాడు, భర్తనేమో హాస్పిటల్లో. ఇప్పుడు ఈ ఫిర్యాదురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.